సీజన్ 9 ముగిసింది. సామాన్యుడిగా సీజన్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కళ్యాణ్ పడాల విన్నర్గా ఒక సెలబ్రిటీగా తిరిగి వచ్చాడు. అయితే ఈ సామాన్యుడి గెలుపుని కొంతమంది సెలబ్రిటీలు మాత్రం కనీసం కనీసం పట్టించుకోవడం కాదు కదా, ఎంత వ్యతిరేకం అయిపోయారంటే, ఎంత ఒక యూనిటీ వచ్చిందంటే సామాన్యుడి గెలుపుతో. సామాన్యుడి గెలుపుకి వ్యతిరేకంగా ఈ సెలబ్రిటీలంతా ఏకమయ్యారు. కామనర్ గెలుపుతో వారంతా తట్టుకోలేకపోతున్నారు, కుంగిపోతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది ఎంతలా ఏడుస్తున్నారు అనేది. సో మీకు ఆ పోస్ట్ కూడా చూపిస్తాను. పక్క కొన్ని పోస్టులు వాళ్ళు పెట్టినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. సో కళ్యాణ్ విజయం పైన అటు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూ ఈ సెలబ్రిటీలంతా వెక్కి ఏడుస్తున్నారు. ఒక సామాన్యుడి గెలుపుని కనీసం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రతి సామాన్యుడు ఈరోజు కళ్యాణ్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు అంటున్న మాట ఇదే. తెలుగు రాష్ట్రాల్లో నుంచి మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ని ఎంట్రీకి బిగ్ బాస్ తీసుకుంది. సో వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్ అంతా మాత్రం అంత ఈజీగా వెళ్ళిపోయి వాళ్ళకి డైరెక్ట్గా కప్పు చేతిలో పెట్టలేదు కదా. ఆయనంతటా ఆయన టాస్క్లు ఆడాడు, కొన్ని విజయాలు సాధించాడు, అందరి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పొందాడు. కాబట్టి ఈరోజు ఒక సెలబ్రిటీగా బయటికి వస్తున్న తరుణంలో ఒక సామాన్యుడు కప్పు చేతికి వచ్చింది. సో ఇమాన్యుయల్ది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ పోస్టులు పెడుతున్నారట. సో ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు, ఇమాన్యుయల్ అన్ఫేర్ ఎలిమినేషన్ మీరు అనడంలో తప్పేం లేదు. కానీ అలా అని చెప్పి ఒక వ్యక్తి పైన మీరు నెగిటివ్గా కామెంట్ చేయడం, నెగిటివ్గా పోస్ట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంది. సో ఇది అటు కళ్యాణ్ పడాల సంబంధించినటువంటి అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున నొప్పిస్తోంది. ఇమ్ము కష్టానికి తగినట్టుగా ఫలితం దక్కలేదంటూ ఫైర్ అవుతున్నారు వారంతా. ఇమ్మునే అసలైన విన్నర్ అంటున్నారు. కళ్యాణ్ సింపతి కార్డుతో గెలిచాడని ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల ఈ తీరు పైన కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు, బిగ్ బాస్ అంటే జెన్యూనిటీ, పర్సనాలిటీ అన్నీ ఉండాలంటున్నారు అటు కళ్యాణ్ ఫ్యాన్స్. ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పి డైరెక్ట్గా ఇమాన్యుయల్ ఒక్కరికే కప్పు ఇవ్వలేం కదా. సో ఎంటర్టైన్మెంట్తో పాటుగా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అన్నిట్లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్కి ఈరోజు కప్పు వరించింది అనేది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చెప్తున్నమాట. సో కొన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్ట్ నేను చూపిస్తాను. ఇది ఒక యాక్ట్రెస్, సీరియల్ అండ్ జబర్దస్త్ యాక్టర్గా పాపులర్ అయినటువంటి రోహిణి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇది. సో ఈ పోస్ట్లో మీరు చూడండి, యాక్ట్రెస్ రోహిణి. సో తను ఏం చేసింది మీకు డైరెక్ట్గా డిస్ప్లే మీద కనిపిస్తోంది. వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9. తర్వాత ఏంటి, కష్టపడిన వాల్యూ ఉండదు, కష్టపడినా కూడా వాల్యూ ఉండదు అంట. తర్వాత దానికి తగ్గ రిజల్ట్ రాదు. నెక్స్ట్, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ డల్గా ఉన్న ఎమోజీ పెట్టేసింది. తర్వాత యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 ఇమ్ము. ఇది రోహిణి చేసిన పోస్ట్. సో దాంతో పాటుగా ఇంకేముంది, డిసప్పాయింటెడ్ అని చెప్పి ఆ తర్వాత ఇమాన్యుయల్కి సంబంధించి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఇమాన్యుయల్ని మెన్షన్ చేసి ట్రూగా ఎంటర్టైనర్కి బిగ్ బాస్లో అసలు చోటే ఉండదు, గెలుపుకు అవకాశం ఉండదు, వాల్యూ ఉండదు, రాదు అని చెప్పి దాన్ని పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం. దాన్ని ఇమాన్యుయల్ రీపోస్ట్ చేసి తన స్టోరీలో పెట్టుకోవడం. సో దీంట్లో ట్రూగా లేదు అనేటువంటి మాట ఒకవేళ కనుక డైరెక్ట్గా సెలబ్రిటీ గెలిచి ఉంటే, ఇదే విషయం గత సీజన్లో ఎందుకు రాలేదు, గత సీజన్లో నిఖిల్ గెలిచినప్పుడు ఎందుకు రాలేదు, అంతకంటే ముందు మిగిలిన వాళ్ళు గెలిచినప్పుడు ఎందుకు రాలేదు ఇదే మాట. అంతకంటే ముందు చాలామంది, మొదటి సీజన్లో శివబాలాజీ గెలిచాడు అనుకోండి, అప్పుడు ఎందుకు రాలేదు అంటే నిజంగా ఎంటర్టైనర్కి కప్పు రాలేదని ఎందుకు అనలేదు అప్పుడు. ఆ తర్వాత సీజన్లో రాహుల్ చిప్లిగంజో, కౌశల్ మందా, తర్వాత సింగర్ రేవంత్ ఇలా వరుసగా గెలిపోవటంలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు నిజంగా ఎంటర్టైనర్కి కప్ ఎందుకు రాలేదని క్వశ్చన్ ఎందుకు రాలేదు, ఆ టాపిక్ ఎందుకు తీసుకురాలేదు. సో మీరు మాట్లాడుకున్నారు కావచ్చు, కొన్ని షోల్లో కొన్ని సందర్భాల్లో ఒక రెండు సందర్భాలు మాట్లాడుకొచ్చారు. కానీ పర్టికులర్ ఒక సీజన్ గురించి మెన్షన్ చేసి నిజమైన ఎంటర్టైనర్కి కప్పు రాలేదు అని అంటున్నారంటే, ఇప్పుడు కప్పు వచ్చిన వ్యక్తి ఆయన మీకు సామాన్యుడు కాబట్టి అక్కసా. ఇది కళ్యాణ్ పడాలకు సంబంధించిన ఫ్యాన్స్ అంటున్నమాట. ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. సో ద ట్రూ టాక్స్. సో టాలెంట్ వర్సెస్ పిఆర్ రివ్యూస్ క్రయింగ్ సింపతి, హీ డిడ్ నాట్ లూజ్, బీబీ నైన్ ఫెయిల్డ్. సో రోహిణి తన ఎంటర్టైనర్గా ఒక కామెడియన్గా లోపలికి వెళ్ళింది, టేస్టీ తేజ అండ్ ఇమాన్యుయల్. సో నిజంగా వీళ్ళకి రావాల్సిన కప్పు రాలేదు అని అంటే అది బిగ్ బాస్ సీజన్ 9 గురించే ఎందుకు మాట్లాడుతున్నారు. గతంలో రోహిణి వెళ్ళిన సీజన్ గురించి ఎందుకు రాలేదు ఆ టాక్, టేస్టీ తేజ వెళ్ళినటువంటి సీజన్ గురించి ఎందుకు రాలేదు ఆ టాక్. ఇప్పుడు ఈ సీజన్లో కామనర్ గెలిచాడు కాబట్టి ఈ టాక్ తీసుకొస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. పిసారా పోస్టులు పే చేయండి. సో రోహిణికి సంబంధించి ఒక పోస్ట్ మనం చూసాం, ఇంకా ఉన్నాయి. సో ఒకసారి పోస్టులు పే చేయండి. దీంట్లో మనం చూస్తున్నాం,
ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీ కాదు అని ఈరోజు బాగా తెలిసింది. సో ఇది శివజ్యోతి చేసిన రియాక్షన్. సో శివజ్యోతి ఏమంటున్నారంటే, ఓ ఇవి చాలనుకున్నా, ఏవి ఈ పోస్ట్ ఒకసారి ఫోటో ఆపండి, కిందికి స్క్రోల్ చేయండి. ఎస్, ఇది శివజ్యోతి చేసిన పోస్ట్. ఇది ఒకసారి ఫోటో చూపించండి పీసీఆర్. ఆ ఫోటోలో సో ఇమాన్యుయల్కి సంబంధించి చుట్టూ ఉన్నాయి ఆల్రౌండర్, సపోర్టర్. ఒకసారి హోల్డ్ చేయండి ఫోటోని. ఎస్, హోల్డ్. సో సపోర్టర్, కింగ్ మేకర్, ఆల్రౌండర్, మాస్టర్ మైండ్, ట్రూ మాస్టర్, ఎంటర్టైనర్, రూలర్ అండ్ గేమ్ చేంజర్. సో ఈ ఫోటోని పోస్ట్ చేసి శివజ్యోతి ఏం చెప్పిందంటే పైన, ఓ ఇవి చాలనుకున్నా, మళ్ళీ చూపించండి ఒకసారి. ఇవి చాలనుకున్నాను, బట్ గేమ్ విన్నర్ అవ్వాలంటే ఇంకా కావాలా, సో కానీ ఇవేవి విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసింది. ఇది శివజ్యోతి చేసిన పోస్ట్. ఆ రోజు మీరు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా, బిగ్ బాస్లో మీరు కంటెస్టెంట్స్గా ఉన్నారు కదా, మరి మీకు మీ సీజన్లో అప్పుడు ఎందుకు రాలేదు ఈ టాపిక్? ఆ రోజే మీరు బయటకు వచ్చిన తర్వాత, ఎస్ ఇట్స్ అన్ఫేర్ ఎలిమినేషన్, నేను గెలవాల్సింది, నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా, నేను గెలవాల్సింది, కానీ వేరే వాళ్ళ కప్ ఇచ్చాను, ఆ రోజు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? బికాజ్ ఈ రోజు కప్ గెలిచిన వ్యక్తి ఒక కామనర్ కాబట్టే ఈ రోజు అంతా ఏకమైపోయారు, శివజ్యోతి, రోహిణి. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ గెట్ అప్ స్టేట్ హోల్డ్. దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ, ప్లీజ్ అగైన్. సో దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అని చెప్పి చెప్తున్నాడు. సీయింగ్ ఇమాన్యుయల్ లీవ్ అట్ 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. So he entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserved better in Emmanuel, but you proved who you are truly, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted and supported my dear brother Emmanuel. At the same time, hearty congratulations to the winner Kalyan Padala and all the participants of the show. So ఒక బెటర్ గెటప్ స్టేట్ కొంత ఇమాన్యుయల్ని పొగిడాడు, ఇమాన్యుయల్కి జెన్యున్గా రావాల్సిందని అడిగాడు. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ పడాలకు కూడా కంగ్రాచులేట్ చేశాడు. సో ఆన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద షో, ఈచ్ ఆఫ్ యూ గేవ్ యువర్ బెస్ట్ అండ్ మేడ్ దిస్ జర్నీ మెమరబుల్. Wishing the winner continued success and all the participants great growth, happiness and success in the future. So దీంట్లో కొంత రీజనబుల్ ఉంది. గెటప్ స్టూడియో చేసినటువంటి ఈ పోస్ట్లో కళ్యాణ్ పడాలని కూడా మెన్షన్ చేసి ఆయన కూడా కంగ్రాచులేట్ చేశాడు కాబట్టి కొంత రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో పోస్ట్ కూడా ఉంది, ప్లీజ్ ప్లే చేయండి. సో నెక్స్ట్ దాంట్లో స్రవంతి చొక్కారపు అంట. సో తను చేసిన పోస్ట్ ఇది, ద ట్రూ టాక్స్ ఫర్ యూ అని చెప్పి ఏదో సోషల్ మీడియాకి సంబంధించి ఒకటి ఏదో మాట్లాడుతూ వాళ్ళ మీమ్ పేజ్ ఇది. టాలెంట్ వర్సెస్ పిఆర్ వర్సెస్ రివ్యూ అండ్ క్రయింగ్ అవన్నీ కలిపి ఆడితేనే గేమ్కి వస్తుంది. హీ డి నాట్ లూజ్, BB9 ఫెయిల్డ్, బిగ్ బాస్ 9 ఫెయిల్ అయిందని చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పగలుగుతారా మీరు? ఇవన్నీ బయటకు వచ్చి చెప్పగలుగుతారా? బిగ్ బాస్ 9 ఫెయిల్, రేపటి రోజున మీకు అవకాశం వస్తే వెళ్ళమని చెప్పగలుగుతారా? ఇప్పుడు రోహిణి కామెంట్ చేసింది, 2 సార్లు పోయింది, 2 సార్లు బిగ్ బాస్లోకి వెళ్ళింది, 2 సార్లు వెళ్ళింది. మరి ఫెయిల్ అన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు? అంటే సామాన్యుడు గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ ఫెయిల్ మీకు. సో సామాన్యుడు గెలవకపోయి ఉంటే ఈరోజు బిగ్ బాస్ పాస్. అదే ఓ సెలబ్రిటీకి వచ్చి ఉంటే బిగ్ బాస్ గెలిచినట్టు అయ్యేదా? సో కామనర్గా వచ్చింది కాబట్టి బిగ్ బాస్ 9 ఫెయిల్ అయింది. ఎస్, మీరే కనుక వెళ్ళుంటే రోహిణికి మరొకసారి అవకాశం వచ్చి ఉంటే బిగ్ బాస్ 9 ఫెయిల్ కాదు. సవంతికి అక్కడ చొక్కరపు సవంతి ఎవరైతే కామెంట్ చేశారో తనకు ఒక అవకాశం వచ్చినా కూడా అది బిగ్ బాస్ 9 ఫెయిల్ అయినట్టు కాదు. వాళ్ళు వెళ్తే బిగ్ బాస్ 9 ఫెయిల్ అయినట్టు కాదు. సో కామనర్ గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ 9 ఫెయిల్ అంటూ వీళ్ళ కామెంట్స్ వస్తున్నాయని పవన్ అటు కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ప్రజెంట్ ఈ కామెంట్స్ అంటే ఒక కామనర్ విజయం పైన ఇంతమంది యునైట్ అవుతున్నారు, బిగ్ బాస్ 9 ఫెయిల్ అంటున్నారు, బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు. సో వాళ్ళంతా గతంలో కంటెస్టెంట్స్గా వెళ్ళిన వారే. సో ఇప్పుడు ఫెయిల్ కనిపించిందా? ఇప్పుడు బిగ్ బాస్ ఫెయిల్యూర్ అనిపించిందా? గతంలో ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదా? అంటే కామన్ మ్యాన్కి రావడంతోనే వీళ్ళంతా యునైట్ అవుతున్నారా? రియాక్షన్స్ ఏంటి బయట? మనోజ్, ఎప్పట్లాగే ఈసారి కూడా సీజన్ 9 విన్నర్ వివాదమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైనర్ గా మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ డే నుంచి కూడా ఎలిమినేట్ అయ్యే రోజు వరకు కూడా ఎంటర్టైన్ చేస్తూ టాస్క్ల్లో చాలా పకడ్బందీగా ఆడుతూ అన్ని విధాల పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇమాన్యుయల్ కి విన్నర్ కాకపోయినా కనీసం టాప్ 2, టాప్ 3కి వస్తారని అందరూ భావించారు.
అలాగే ఇమాన్యుయల్ కూడా విన్నర్ కావాలని చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది ఆయన్ని కోరుకున్నారు. అలాగే మొదటి నుంచి కూడా వన్ సెకండ్ ఐ గెట్ బ్యాక్ టు అగైన్. చాలా కామెంట్స్ వస్తున్నాయి, సో అట్ సేమ్ టైం మీరు కంటిన్యూ అవ్వండి. నేను కొంతమంది కాలర్స్ కూడా అపీల్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎవరైనా కాల్ చేయాలి అనుకుంటే కళ్యాణ్ పడాల గెలుపుని ప్రతి ఒక్కరు కూడా కామనర్గా వాళ్ళ గెలుపుగా చూస్తున్నారు. సో దాంట్లో రకరకాలుగా వివాదం అవుతోంది. సో ఆర్మీ అని చెప్పి రివ్యూస్ ఇవ్వడము, లేకపోతే కొంతమంది రివ్యూవర్స్ చేతనే ఆయన ఈ స్థాయికి రావడం రకరకాలుగా జరుగుతోంది. ఇట్స్ అ బిగ్ డిబేట్ బిట్వీన్ తనుజ అండ్ కళ్యాణ్. ఆ కళ్యాణ్ డిబేట్ జరుగుతూ ఉండగానే ఎంటర్టైనర్కి కప్పు రాలేదు అని చెప్పి వీళ్ళంతా ఏకమైపోయి సెలబ్రిటీలు మాట్లాడుతున్న దానిపైన పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. మీరు ఎవరు నాతో మాట్లాడాలనుకుంటే లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కామెంట్స్ చదువుతాను. సో తేజ కళ్యాణ్ పడాల విన్నర్ అని కామెంట్ చేశారు. తర్వాత కావ్య జోలు తనుజ విన్నర్ అని కామెంట్ చేశారు. రంజిత్ వాళ్ళు కరెక్టే చెప్పారు, వీడికి ఇలా విన్నింగ్ ఇచ్చారు, నిబ్బీస్ అంటున్నారు. సో ఇక్కడ నిజంగానే బిగ్ బాస్ 9 ఫెయిల్ అని చెప్పేటువంటి కామెంట్స్ వీళ్ళు చెప్తే, ఎక్సెప్ట్ గెటప్ శ్రీను, అప్రిషియేట్ గెటప్ శ్రీను ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆయన చాలా క్లియర్గా అటు ఇమాన్యుయల్ విషయంలో మాట్లాడుకోవచ్చు, అట్ ది సేమ్ టైం కళ్యాణ్ని కూడా కంగ్రాచులేట్ చేశాడు. ఆయన ఎవరిపైన కొంత అక్కసు వెలుగకి ప్రయత్నం చేయలేదు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వారే. రోహిణి 2 సార్లు వెళ్ళింది, శివజ్యోతి వెళ్ళింది, దాంట్లో కామెంట్ చేసిన ఇంకొక అమ్మాయి యాంకర్, ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. వీళ్ళంతా వెళ్ళొచ్చు, మరి అప్పుడు ఎందుకు ఫెయిల్ కాలేదు? మీరు ఫెయిల్ అయితే ఎందుకు పోయారు? మరి మీరంతా అది ఫెయిలే కదా. ఎందుకు వెళ్ళారంటే కామనర్ గెలిచారు కాబట్టి వీళ్ళంతా అక్కసు వెలుగక్కుతున్నారా? ఇది కళ్యాణ్ పడాల అభిమానులు వినిపిస్తున్న మాట. సో రోహిణి ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డారా ఏంటి? ఆవిడ ఒకప్పుడు సామాన్యురాలే, ఆవిడ పుట్టుకతో సెలబ్రిటీ కాదు, జనాలు ఆదరించారు కాబట్టి ఆవిడ దేవలోకం నుంచి తిరిగి వచ్చిన దానిలా ఫీల్ అవుతోంది అని చెప్పి శ్రీనివాస్ యాదవ్ దేవలోకం నుంచి దిగి వచ్చిన దాంట్లాగా ఫీల్ అవుతోందంట. సో శ్రీనివాస్ యాదవ్ కామెంట్. తర్వాత పవన్ కళ్యాణ్ రియల్ హీరో, ఎవరు అవునన్నా కాదన్నా అని ఒక కామెంట్. తర్వాత గణేష్ గని కళ్యాణ్ని రివ్యూలలో లేపారు, వాడు ఆడిన గేమ్ ఏమీ లేదు. గణేష్ గని కామెంట్. సో రివ్యూలో లేపారంటే ఓట్లేసింది జనమే కదా. సో కామన్ మ్యాన్స్ అక్కడ రివ్యూర్ లేపినా ఎవరు లేపినా ఓటేసింది జనమే. ఒకవేళ జనాల ఓట్లు కనుక కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అనుకుంటే బిగ్ బాస్ని క్వశ్చన్ చేయాలి, బిగ్ బాస్ గురించి ఆ షో నిర్వాహకులను అడగాలి. కానీ రివ్యూయర్లు అని అంటే మేబీ రివ్యూయర్లో ఇంపాక్ట్ కొంత ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పారని చెప్పి మొత్తం జనం అంతా ఒకవైపుగా ఓటేసిన దాఖలాలు ఉండవు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. సో కాల్ ఉన్నారు శ్రీనివాస్ ఫ్రమ్ విజయవాడ. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. అప్పుడు ఇమాయిల్కే చాలా అన్యాయం చేశారు. తర్వాత తనుజకు కూడా అది ఏం లేదు, అసలు ఓన్లీ రివ్యూవర్స్ వరస్ట్ గా చేస్తున్నారు. ప్లస్ అది ఇవ్వటం కూడా కరెక్ట్ గా పట్టదే కానీ. అంటే శ్రీనివాస్ గారు రివ్యూర్ చెప్పారు అనుకోండి, ఇప్పుడు జర్నలిస్ట్ చెప్పరు కదా సార్. అది అసలు మరీ దారుణంగా 12 వీక్స్ దాకా అమ్మాయి లీడ్ లో ఉంటే 12 వీక్స్ దాకా ఏం లేకుండా ఊరికి చేతులు తీసుకోవటం, లేకపోతే ఏం ఆడకుండా ఊరికే సైడ్ లో కూర్చోవటం, అంతే ఆయన పని. కళ్యాణ్ ప్లేస్ లో కాకుండా ఎవరికి విన్నింగ్ అవకాశం ఉండేది, ఎవరికి విన్నింగ్ అవకాశం అమ్మాయికి తనుజ తప్ప నాకు చేస్తే లేకపోతే డెమోన్ కన్నా ఉండగాని ఒక్కరికే చెప్పాలంటే ఒక్కరికంటే వాళ్ళు ఇద్దరు ఎవరైనా పర్వాలేదు. తనుజ కానీ ఎమాయిలు కానీ ఇద్దరు ఎవరైనా. నేను ఎమాయిలు ఆయన అన్నిట్లో కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. ఒక్క దాంట్లో దేంట్లో చేయకుండా అన్నిట్లో చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళిద్దరూ పర్వాలేదు. ఒక ఆడమ్మాయి ఉండి అంత చేసుకుంటూ వస్తే అంత చేస్తే అంత బ్యాడ్ గా చేసేసి అది పద్ధతి. ఒక ఆడమ్మని అంత దారుణంగా చూపించాలా? ఈ రివ్యూవర్లు అంటే ఎంత సేపు చెప్తున్నారు, ఆదిరెడ్డి సతీష్ అని, ఆ సీన్ 65 అని, ఇలా అంతా దారుణంగా ఆడిలో అడిగేసిన కాలు పెట్టి రివ్యూర్లు అన్నారు కదా సార్. ఒక మాట చూపించారంటారు సార్, బూతులు తిప్పినా, కాలు పెట్టి గట్టిగా ఒక చైర్లు కొట్టినా అవంతా నెంబర్ 1. అట్లాంటి ఇక్కడ నుంచి ఏంటంటే ఎప్పుడైనా రావాలంటే అలా గట్టిగా కొట్టి అగ్రెసివ్గా ఉండి బూతులు తిట్టి అట్లా చేసే వాళ్ళు వస్తేనే నెంబర్ 1 అవుతారంటే. మంచిగా ఎమ్మెల్యే లాగా తనుజ లాగా ఉంటే ఎవరండి అది మట్టికి అర్థమైపోయింది. బూతులు తిట్టడం ఎవరు తిట్టారు? బూతులు అందుతో మీకు ఒకసారి బీప్ సౌండ్ రాలేదండి. ఒకసారి నాగార్జున గారు చెప్పలేదు మీకు? ఆయన కళ్యాణ్ ఆయనకి డెమో పవర్కి ఇద్దరు తగ్గినప్పుడు బీప్ సౌండ్స్ కూడా వచ్చినాయి. ఆయన వార్నింగ్ కూడా ఇవ్వాలి ఆయన నాగార్జున గారు. ఓకే, అంటే ఆయన పాప ఆయన చేసేది ఉంది. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటారు. పై నుంచి వచ్చిన ఆర్డర్లే కదా. ఓకే, మీకు తెలియదే ఉందండి. ఆయన అంత కష్టపడ్డారు పాపం. అంత కష్టపడ్డానికి ఏం లేదు. కానీ ఫైనల్ గా ఇప్పుడు పబ్లిక్ వేసిన ఓట్ల ప్రకారంగా విన్నింగ్ ఇవ్వలేదంటారా? రైట్,
సో ఇంకొక కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి, విల్ టాక్. సో కళ్యాణ్ని రివ్యూలు లేపారు, వాడు ఆడిన గేమ్ ఏమీ లేదు ఒక కామెంట్. తర్వాత కల్కి ఇమ్ము డిజర్వ్ విన్నర్, రిమైనింగ్ పులిహోర బ్యాచ్ విన్నర్ అంట కల్కి కామెంట్. తర్వాత కార్తిక్, తర్వాత తేజ కళ్యాణ్ పడాల విన్నర్ అని ఒక కామెంట్. తర్వాత చంద్ర కలపోను కుమంటి, సో కళ్యాణ్ రియల్ హీరో అని కామెంట్. తర్వాత గణేష్ గని కళ్యాణ్ని రివ్యూలు లేపారు. ఫేమ్ తనుజ, బట్ రియల్ విన్నర్ సంజన, డెమాన్, ఇమాన్యుయల్ అందరినీ కవర్ చేశాడు, ఎవరు వదిలిపెట్టలేదు. సో కళ్యాణ్ విన్నర్, కళ్యాణ్ని రివ్యూలు లేపితే ఫేమ్ మాత్రం తనుజాకు ఉంది. సో రియల్ విన్నర్స్ వచ్చేసి సంజన, డెమాన్ అండ్ ఇమాన్యుయల్, ఇదో కామెంట్. తర్వాత సెలబ్రిటీస్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ తెలుగు బిగ్ బాస్, రాంగ్ విన్నర్ డెసిషన్. సో సెలబ్రిటీస్ వారు కూడా బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి ఓ కామెంట్. తర్వాత కళ్యాణ్ విన్నర్ హ్యాపీ అని చెప్పి సూపర్ హిట్ బిగ్ బాస్ సీజన్ 9 అని జైల మహాలక్ష్మి. తర్వాత కళ్యాణ్ విన్నింగ్ పర్సన్ అనేది మీరావిలి షేక్. సో రోహిణి మీద ఉన్న ఇంప్రెషన్ పోయింది అని చెప్పి తల్లూరి రవి కామెంట్ చేశారు. సో ఈ కామెంట్తో రోహిణి మీద ఉన్న ఇంప్రెషన్ పోయిందని కామెంట్ చేశారు. సో కళ్యాణ్ విన్నర్, కానీ ఇది ఫేక్ షో అని చెప్పడానికి ఇమ్ము 4th ప్లేస్ ఇవ్వడము. సో కళ్యాణ్ విన్నర్ ఓకే, కానీ ఇమాన్యుయల్కి 4th ప్లేస్ ఇవ్వడం అనేది కొంత ఈ షో ఫేక్ అని చెప్పడానికి అవకాశం అని చెప్పంటున్నారు. కళ్యాణ్కి బిగ్ బాస్ విన్నర్ అయ్యే అర్హత ఉందా లేదా అని అంటే 80% మంది ఉందని అంటున్నారు, 20% మంది లేదు అని చెప్తున్నారు. సో 100% కళ్యాణ్ విన్నర్ అన్న కామెంట్. సో ఇంకో కాలర్ ఉన్నారు, పీసీఆర్ సురేష్, కాలర్ సురేష్ ఉన్నారు. సురేష్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ రాత్రి అయితే బిగ్ బాస్ చూసి మాకు చాలా బాధ అనిపించిందండి. విన్నర్ని అయితే కళ్యాణ్ విన్ అవడంలో తప్పులేదండి. కాకపోతే ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా దారుణం సార్. అది అక్కడ కూడా రాజకీయాలు నడుస్తున్నట్టు ఉంది. అసలే ఈ షో ఇమాన్యుయల్ అంటూ లేకపోతే ఈ షో చూసేవాళ్ళే ఇంత టీఆర్పీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ చేసిన అంటే జనాలు వేసిన ఓట్స్ కి లేకపోతే హాట్స్టార్ లో వేసిన ఓట్స్ కి వీటికి ఏం విలువలేదంటారా? అక్కడ ఓట్లు పనిచేయలేదంటారా? లేదు సార్, లేదండి, లేదు. అంతే ఏముంది సార్, అసలు అక్కడ తనుజ బాగానే ఆడిందండి. డెవాన్ పవర్ అంతా ఏముంది సార్, అత్తమానం అదే లవ్ ట్రాప్ అది అసలే అంతా చాలా మేమెంత ఇప్పుడు ఎంత కష్టపడి చూసి అసలే ఇమాన్యుయల్ పెట్టిన ఎఫర్ట్ ఇమాన్యుయల్ని ఒక టీఆర్పీ కోసం వాడుకున్నారు సార్ పక్కాగా. ఓకే, కళ్యాణ్ ఇవ్వడంలో తప్పు లేదండి, కళ్యాణ్ ఇవ్వడంలో తప్పు లేదండి. కాకపోతే థర్డ్ వన్ అన్నా ఇమాన్యుయల్కి ఇవ్వాలి సార్. అది ఎందుకంటే అంత బాగా ఆడాడు, అది ఎంత ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఈ షో ఇంత నాగార్జున గారు రాత్రి చెప్పారండి, ఒక మన దేశంలోనే ఈ షో నెంబర్ 1 స్థానంలో ఉందంటే దట్ ఈజ్ ఒక ఇమాన్యుయల్ అండి. చెప్పండి, ఎంటర్టైన్మెంట్ అండి. కన్మవులు అంతా కొట్టుకోవడము తిట్టుకోవడము ఇదంతా చేసి ఇమాన్యుయల్ ఒక ఎంటర్టైన్మెంట్ చేసి ఈ షో అంతా తన భోజనం నుంచి లాక్కొచ్చాడంటే 100% అతనికి ఇవ్వాలండి. 100% ఇవ్వాలండి ఇమాన్యుయల్ కి. మీ మాటలు మీ అభిమానాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ అభిమానం అది. నేనేమంటున్నానంటే నా క్వశ్చన్, బిగ్ బాస్ షో అనేది ఓట్ల ప్రకారంగా పబ్లిక్ వేసేటువంటి ఓట్స్ ప్రకారంగా జరుగుతుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? లేదు సార్, లేదండి. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి ఓట్స్ వచ్చాయి, కానీ కావాలనే బిగ్ బాస్ కళ్యాణ్ చేతిలో కప్పు పెట్టాడు, అంతేనా? అంతా ఖచ్చితంగానండి. ఎందుకంటే సార్ ఇప్పుడు అతను ముందే ఈ 5 మెంబర్లో కూడా ఉంచారంటే ఆయన ముందే తీసేస్తే చాలా మంది ఫైనల్ చూడరన్న దృష్టిలో ఉంచారండి ఆయన్ని. ఓకే, సో బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఫెయిల్ షో పక్కనండి, అది పక్కగా ఫెయిర్ షో కదా, అది ఫెయిల్ షో అండి, అది అన్ఫేర్ అండి. అన్ఫేర్ ఎలిమినేషన్, ఇట్స్ ఏ షో ఇస్ ఫెయిల్, అంతే. ఎస్ సార్, కష్టం అది కష్టపడే వాళ్ళకి అది అక్కడ ఇవ్వట్లేదండి. థ్యాంక్ యూ సురేష్ గారు. సో తర్వాత రివ్యూవర్స్ ఎఫెక్ట్ ఎవ్రీ సీజన్లో ఉంటుంది. రివ్యూవర్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా బ్యాడ్ చేస్తారు. సో ఆరాధ్య అడ్వెంచర్స్ కామెంట్. తర్వాత మున్రాజ్ నాయక్ 100% కళ్యాణ్ విన్నర్ నో కామెంట్. తర్వాత నాని మధు కళ్యాణ్ ఈజ్ జెన్యూన్ పర్సన్, నో మాస్క్ ఆన్ హిస్ ఫేస్. తర్వాత ఇమాన్యుయల్ ఎంటర్ ఇన్ టు ద హౌస్ యాజ్ ఎంటర్టైనర్, సో దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్ ఫ్రమ్ హిమ్, హీ డిడ్ యాజ్ ఎంటర్టైనర్. అదర్ దాన్ దట్ హిస్ గేమ్ ఈజ్ నాట్ గుడ్. యాజ్ ఎ మేజర్ మిస్టేక్ ఈజ్ హీఈస్ విత్ సంజనతో ఉండడం తనకు ఉన్నటువంటి మేజర్ మిస్టేక్ అనే ఒక కామెంట్ వచ్చింది. తర్వాత కళ్యాణ్ జెన్యూన్ అండ్ ట్రూ పర్సనాలిటీ విన్నర్ అనేది రామలక్ష్మి. సో మిస్టర్ నాగ్స్ కళ్యాణ్ బెస్ట్, భార్గవి కళ్యాణ్ ఫేక్. తర్వాత ఆస్కార్ నటనకు ఏమాత్రం తక్కువ కాని నటన మహానటి తనుజ ఫ్యాన్ ఇక్కడ. సో గయాం రామిరెడ్డి ఆస్కార్ నటనకి ఏమాత్రం తగ్గనటువంటి ఒక నటన ప్రదర్శించింది తనుజ ఫ్యాన్గా ఆయన చెప్తున్నాడంట, తనకు ఆస్కార్ ఇవ్వాలని బహుశా డిమాండ్ చేస్తాడేమో మరి. తర్వాత చంద్ర ఇమ్ము బెస్ట్ అంటూ.
తర్వాత భార్గవి బిగ్ బాస్ విన్ అన్డిజర్వ్డ్ కళ్యాణ్ అనే వ్యక్తి బిగ్ బాస్ కప్కి అన్డిజర్వ్డ్ అంట. అన్ఫేర్ సార్ విన్నర్ తనుజ అవ్వాల్సింది. ఇట్స్ అన్ఫేర్ విన్నింగ్ అనౌన్స్మెంట్ అనేది వర్గ్తో ద స్కాల్పర్. తర్వాత విజయలక్ష్మి గారు చెప్తున్న మాట. తర్వాత టాప్ 2 కుడ్ హ్యావ్ బిన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు టాప్ 2లో ఉండాల్సిందని ఒక కామెంట్. సో మధు కుమార్ కళ్యాణ్ ఈజ్ అ కామన్ మ్యాన్ బట్ స్కిల్స్ ఉన్నాయి. కళ్యాణ్ కామన్ మ్యాన్ ఎప్పటికీ స్కిల్స్ ఉన్నాయి అంటున్నారు. మరో కాలర్ కూడా ఉన్నారు పీసీఆర్ ప్రవీణ్ ఫ్రమ్ ఖమ్మం. ప్రవీణ్ గారు మాట్లాడండి సార్. కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ప్రజెంట్ కళ్యాణ్ విన్నర్ అనే దానిపైన ఒక సామాన్యుడిగా విన్నర్ అయితే ఈ సెలబ్రిటీలంతా ఏకమైపోయి క్వాలిటీస్ ఇవి ఉండకూడదా? శివజ్యోతి ఏమో కొన్ని క్వాలిటీస్ మెన్షన్ చేసి ఓహో విన్నర్ అవ్వాలంటే ఈ క్వాలిటీస్ సరిపోవా అది ఈ రోజు నాకు తెలిసిందని చెప్పి కామెంట్. ఇక రోహిణి ఏమో ఎంటర్టైన్మెంట్కి కప్ రాదు, ఎంటర్టైనర్కి కప్స్ ఉండవు, ఎంటర్టైనర్ అనేది దాన్ని పెద్దగా పట్టించుకోరన్నట్టుగా బిగ్ బాస్ 9 ఫెయిల్డ్ అని ఒక కామెంట్. తర్వాత ఇంకొక యాంకర్ సో స్రవంతి చొక్కారపు తను కూడా చేసిన కామెంట్ ఏంటంటే బిగ్ బాస్ 9కి సంబంధించి ఫెయిల్డ్ అని ఒక కామెంట్ కనిపించింది తన స్టోరీలో, తన ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో. వీళ్ళంతా కూడా బిగ్ బాస్లో కంటెస్టెంట్స్గా వెళ్ళిన వారు. రోహిణి ఏకంగా 2 సార్లు వెళ్ళింది. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు తన పైన చాలా హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది అందరికీ, చాలా బిగ్గెస్ట్ రెస్పెక్ట్. ఏంటంటే ఒక శివంగివే అనే సాంగ్ ఏదో మధ్యలో తనకు ఒక టాస్క్ గెలిచినప్పుడు సాంగ్ వేస్తే అందరికీ గూస్ బంప్స్ చూసే ప్రతి ఒక్కరికి. అంటే తను పట్టుబట్టి సాధించగలిగింది అనేటువంటి రెస్పెక్ట్ దొరికింది. సో అటువంటి యాక్టివిటీస్కి సెలబ్రిటీస్కే కాదు కామనర్స్ కూడా వస్తున్న అవకాశం బాగుంటుంది అనేది ఈసారి మేబీ కామనర్స్ని ఇన్వైట్ చేశారు. సో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం తప్పేం లేదు, బట్ షో ఫెయిల్ అని అంటున్నారంటే ఆ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ కూడా ఫెయిల్ అంటున్నారంటే మరి దానిపై మేనేజ్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో ఇంకొన్ని కామెంట్స్ ఉన్నాయి. అంతకంటే ముందు ఒక కాల్ ఉన్నారు ప్రవీణ్ ఫ్రమ్ ఖమ్మం. ప్రవీణ్ గారు మాట్లాడండి. ఇమాన్యుల్కి చాలా అన్యాయం జరిగిందండి. నేను గేమ్ లో దేంట్లో కూడా గేమ్ వల్ల కానీ దేంట్లో చాలా. సో ఇమాన్యుయల్కి విన్ అవ్వాల్సిన అవకాశం ఉండేదంటారా? ఉండేయండి. మీరు ఓట్స్ వేసారా? నాకు అసలు 0 చదువు కూడా రాదు, కాకపోతే నేను ఓటీపీ చేసిన ఇమాన్యుల్ గేమ్ కోసం చాలా ఆలోచన పెట్టుకున్నాం. ఓకే, మీరు ఓట్స్ వేసారా? ఓటింగ్ లో చేసినామండి. నేను ఒక్క సెల్ నుంచి కాదండి, నాకు 4 సెల్ నుంచి చేసాను. ఓకే, ఇట్లా మీలాంటి ఫ్యాన్స్ చాలా మంది నాకు ఫోన్ లో మాట్లాడుతున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇమాన్యుయల్ కోసం. మరి ఇంతమంది ఓటింగ్ వేసినా కూడా ఎందుకు మరి ఇమాన్యుయల్కి ఎందుకు రాలేదంటారంటే ఓట్స్ ని బిగ్ బాస్ పట్టించుకోవట్లేదా? బిగ్ బాస్ అసలుకి ఎన్నిసార్లు చేసినా ఒకసారి మెసేజ్ పెట్టినా కానీ మెసేజ్ పెట్టినా. నా క్వశ్చన్ ఏంటంటే ఓటింగ్ ప్రకారంగానే విన్నింగ్ డిసైడ్ అవుతుంది, పబ్లికే డిసైడ్ చేస్తారనేది ఈ షో మెయిన్ కాన్సెప్ట్ కదా. నాగార్జున గారు కూడా చెప్తారు మీరు డిసైడ్ చేయండి, మీ ఇంటితో పాటు మా ఇంటిపై ఒక కన్ను వేయండి అంటారు ఆయన. మీరు అంతా కన్ను వేసే ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ ఓటింగ్ ని కన్సిడర్ చేశారా లేదా? మీరు అంతా ఓటింగ్ వేశారనుకుంటే మరి ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి? చాలా మటుకు అయితే అన్నమే జరిగిందండి. నేను చెప్తున్నా కదా, ఓటీపీ వేసినా కానీ అది అక్కడ పోకుండా చేశారు. ఓకే, ఓటింగ్ ని కన్సిడర్ చేయలేదు అయితే. అవునవును. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో అందరు చెప్తున్న మాట ఇదే. చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నదంతా కూడా మేము ఇమాన్యుయల్కి ఓటు వేశామని. రైట్, వాళ్ళంతా చెప్తున్నారంతా కూడా మేము ఇలా ఓట్లు వేశామని. కానీ ఓట్లన్నీ ఎక్కడ పోయాయి మరి? ఏదో ఈవీఎం మిషన్స్ కాదు మనం దీన్ని ఛాలెంజ్ చేయడానికి, దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఈవీఎం మిషన్ కాదు, అది మొత్తం హ్యాకింగ్ జరిగింది, హ్యాకింగ్ చేశారని. బ్యాలెట్ పేపర్ అయితే బ్యాలెట్ పేపర్ని అందరి ముందు లెక్క పెట్టాల్సి ఉంటుంది, డైరెక్ట్గా ఫోన్లో ఆన్లైన్ ద్వారా చేసింది. సో దీంట్లో ఫేక్ ఓటింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 నెంబర్లు ఉంటే 10 నెంబర్ నుంచి కాల్ చేయొచ్చు, 20 ఈమెయిల్ ఐడీస్ ఉంటే హాట్స్టార్లో 20 ఈమెయిల్ ఐడీస్ పైన మనం ఓట్ చేయొచ్చు. సో దీంట్లో కొన్ని రీసెంట్గా సోషల్ మీడియా నేను చూశాను, దీన్ని ఫేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట ఏంటంటే బూట్స్ అంటే కొన్ని ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేసి వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి కూడా దీనిలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. దీనికి లిమిటేషన్ ఏం లేదు, తెలుగు వాళ్ళే చేయాలి లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేయాలని ఏం లేదు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అలా అని చెప్పి దీనికి ఈజీగా హ్యాక్ చేయలేం, బట్ దీనిలో ఫేక్ ఓటింగ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే చేసి ఆ ఫేక్ ఓటింగ్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాపం కళ్యాణ్కి వచ్చింది 40 లక్షలు, ఆయన ఫేక్ ఓటింగ్ చేయాలంటే 8 లక్షలు ఖర్చు పెట్టాలి, మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇమాన్యుయల్కి వచ్చింది ఆయన స్పెషల్గా బిగ్ బాస్ నుంచి అవార్డు ఏం రాలేదు, బట్ ఆయన రెగ్యులర్ రెమ్యునరేషన్ వచ్చింది. ఆ రెగ్యులర్ రెమ్యునరేషన్తో ఆయన కోట్లు ఖర్చు పెట్టి ఓటింగ్ చేయించుకోగలుగుతాడా? తనుజాకు
తనకు రెగ్యులర్గా వచ్చిన రెమ్యునరేషనే. సో ఫేక్ ఓటింగ్ చేయించుకోగలుగుతుందా? ఇక్కడ బెనిఫిట్ వచ్చింది రెగ్యులర్ రెమ్యునరేషన్తో పాటుగా ఇద్దరు కామనర్స్కి, ఒకరికి 15 లక్షలు, ఇంకొక 40 లక్షల రూపాయలు. సో వాళ్ళంతటా వాళ్ళు ఫేక్గా చేయించుకునే అవకాశం లేదు. మరి చేసింది ఎవరు? మనం జెన్యున్గా ఓట్స్ వేస్తే ఆ ఓట్స్ని అయితే కన్సిడరేషన్ తీసుకోకుండా ఉండాలి, లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా బిగ్ బాస్ డెసిషన్ తీసుకొని వీళ్ళ ఓట్లు పనిచేయమని చెప్పి ఆయన టీఆర్పీ కోసం, ఆయన రేటింగ్స్ కోసం ఆలోచించి ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ని, ఇతరత్ర ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆయన డిసైడ్ చేసైనా అయి ఉండాలి. సో ఇక్కడ మీరు ఇంకొకటి చూస్తున్నారు, ఇనయా సుల్తానా. ఇమ్ము, యు ఆర్ ద డిజర్వింగ్ విన్నర్, యువర్ అమేజింగ్ టాలెంట్, ఎంటర్టైనింగ్ స్పిరిట్ మేడ్ యు ఆర్ ఫేవరెట్. యు ఆర్ స్టార్టెడ్ యాజ్ ఎ కమెడియన్ అండ్ నౌ హీరో ఇన్ అవర్ ఐస్. సో తను కూడా బిగ్ బాస్ సీజన్కి వెళ్ళొచ్చిన ఆవిడే. సో ఇమ్ముని సపోర్ట్ చేయడం తప్పేం లేదు, బట్ మీరంతా ఈ సీజన్లో ఎందుకు ఈ టాపిక్ లేపుతున్నారు? కామన్ మ్యాన్ ఉన్నాడనేనా ఒక కామెంట్ కూడా వచ్చింది ఇందాక. సమ్మన్ హ్యాస్ కామెంటెడ్, బిగ్ బాస్ 7లో రైతు పేరిట ఒకరిని లేపి రివ్యూయర్ అంతా కలిసి వాడి చేతిలో కప్పు పెట్టారు. ఇప్పుడు ఆర్మీ పర్సన్ అనేటువంటి పేరిట వీడిని లేపి వీడి చేతిలో కప్పు పెట్టారని చెప్పి రివ్యూయర్స్ నీ కొంత క్రిటిసైజ్ చేస్తూ వీళ్ళను సైతం మాట్లాడుతూ ఒక కామెంట్ వచ్చింది. రైతు ట్యాగ్తో ఒకరు, ఆర్మీ ట్యాగ్తో ఒకరు, వీళ్ళని అనవసరంగా లేపి జై కిసాన్, జై రకరకాల నినాదాలతో చేసి వాళ్ళని లిఫ్ట్ చేసి కప్పు చేతిలో పెట్టారు. దట్స్ అన్ఫేర్. వాళ్ళు ఏమీ లేదు, ఏం ఆడింది లేదు. బిగ్ బాస్లో కావాల్సిన టాస్క్లు ఆడాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజల చేత గెలవడాలు. కానీ బిగ్ బాసే స్వయంగా నిర్ణయం తీసుకొని కప్పు చేతిలో పెట్టేస్తున్నాడు. ఆ రోజు రైట్ ట్యాగ్తో వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఆపోజిట్లో అమర్దీప్ ఉండే. అమర్దీప్ మంచిగా సినిమా ఇండస్ట్రీకి రాణించగలుగుతున్నాడు, సీరియల్ నటిస్తున్నాడు, మంచి షోస్ వస్తున్నాయి, అక్కడిక్కడ పార్టిసిపేషన్ ఉంది, మంచి యాక్టివ్గా ఉండే వ్యక్తి. ఆ రోజు టాస్క్లో కూడా ఆడాడు. ఆ రోజు కూడా ఇదే రకమైన డిస్కషన్. కానీ ఈ స్థాయిలో నెగిటివిటీ రాలేదు. అప్పుడు కామనర్ అనేటువంటి పదం లేదు. ఆయన ఒక్కడే కామనర్గా అక్కడిక్కడ అడిగి బిగ్ బాస్ గేట్ల ముందు కూర్చొని మరి పంపించాడని చెప్పి ఏడ్చి గగ్గోలు పెట్టి చాలామంది సెలబ్రిటీలను కలిసి ఆయన తపత్రయంతో ఏదో లోపలికి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు, కప్పు తీసుకొని బయటకు వచ్చాడు. తర్వాత ఆయన బతుకుతున్నాడు ఆయన. కానీ ఇప్పుడు కళ్యాణ్కి వచ్చినంత నెగిటివిటీ అప్పుడు రైతు ట్యాగ్తో వెళ్ళినటువంటి ఆ పల్లవి ప్రశాంత్కి రాలేదు. సో ఇప్పుడు వస్తున్న నెగిటివిటీ ఎక్కువ ఉంది, వీళ్ళంతా ఏకమవుతున్నారు. ఇప్పుడు అదే పల్లవి ప్రశాంత్ కామనర్ నుంచి ఆయన ఏదో నానా తిప్పలు పడి ఏడ్చి గేట్ల ముందు కూర్చొని భయపడి కొన్ని సందర్భాలు అయితే ఇక నాకు బిగ్ బాస్ లేకపోతే చచ్చిపోతాను రకంగా మాట్లాడిన వ్యక్తి ఎట్టకేలకు బిగ్ బాస్కి వెళ్ళాడు. ఓకే, వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి మొత్తం మారిపోయింది. సెలబ్రిటీల కన్నా ఇప్పుడు ఎక్కువ రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. చుట్టూ 10 మంది బౌన్సర్లు, ఆయన హైడ్రామా, ఆయన హంగామా వేరే ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడు ఆయన కూడా సెలబ్రిటీతో జతగట్టాడు, వాళ్ళతో మంచిగా మూవ్ అవుతూ ఉన్నాడు. వాళ్ళతో ప్రతి దాంట్లో కూడా సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది, ప్రతి దాంట్లో ఆయన కొలాబ్ అవుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ఎందుకింత నెగిటివిటీ అనేది కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్టర్స్ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇమాన్యుయల్ గురించి వీళ్ళంతా స్టేటస్ పెట్టడాలు, పోస్ట్ పెట్టడాల పైన. సో ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సో రియల్ విన్నర్ ఇమ్ము అనో కామెంట్, లక్ష్మి నందు. తర్వాత కళ్యాణ్ క్యారెక్టర్ పబ్లిక్లో రిజిస్టర్ అయ్యింది, ఇమ్ము నామినేషన్స్లోకి రాకపోవడం మెయిన్ మిస్టేక్. ఇది ఇమ్ము నామినేషన్ అంటే భయపడేవాడు, లాస్యా ఫ్యాక్ట్స్ ఒక కామెంట్ వచ్చింది. తర్వాత కళ్యాణ్ విన్నర్ అఖిల్, ఇమ్ము అన్ఫేర్ అనకపోతే ఓట్స్ వేయొచ్చుగా, మేము కళ్యాణ్కి వేసి విన్నర్గా చేశాం. సారీ చెప్తున్నా, ఓట్స్ వేసారా? సపోర్ట్ చేయడం అంటే కేవలం చూసి ఇమ్ము బాగా చేస్తున్నాడు అనేది కాదు, మనం ఓట్స్ వేసామా లేదో కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత కళ్యాణ్ విన్నర్, కామనర్కి ఛాన్స్ ఇవ్వాలి, కామనర్ విన్ చేయకూడదా? సో కొత్తపల్లి మల్లికార్జున్ కామనర్కి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి కామనర్ విన్ అయ్యాడు, కామనర్కి ఛాన్స్ ఇవ్వకూడదా, విన్ అవ్వకూడదా? తర్వాత కళ్యాణ్ జెన్యున్గా 100% పార్టిసిపేట్ చేశాడు. సో అడగకుండా తన గేమ్ తాను, ఎవరి సపోర్ట్ అడగకుండా తన గేమ్ తాడు గెలిచి సోల్జర్ కళ్యాణ్ పడాలా అని చెప్పి ఒక కామెంట్ శ్రీ సమ్యు. సో ఇంకా డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. సో మీరు ఎవరైనా లైవ్లో కాల్ చేయాలి, మాట్లాడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో పీసీఆర్ అశోక్ ఫ్రమ్ ఖమ్మం. అశోక్ గారు మాట్లాడండి. నమస్తే సార్, ధన్యవాదాలు. నమస్తే అండి. ఈ కళ్యాణ్ గెలిచాడండి, ఇమ్ముని సెలబ్రిటీలందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ మనకి ఒక షో యొక్క ఫార్మాటే ఓటింగ్ కదండి. ఓటింగ్ లో తను లేకుండా భయపడి ఉండకపోవడానికి కారణం అదే కదా. ఓటింగ్ లో లేకుండా మీరు విన్ అవ్వాలంటే ఎలా అవుతారు? తను ఇమాన్యుయల్ గురించి అడుగుతున్నారు, ఇమాన్యుయల్ గురించి మాట్లాడేది తనకి ఆడలేదని చెప్పి చెప్పరు, ఎందుకంటే షో నిలబెట్టింది తను. అలాంటప్పుడు షో ఫార్మాట్ ప్రకారం తను ఓటింగ్ లో లేకుండా జనాలు ఎలా సపోర్ట్ చేస్తారు తనని? తను సపోర్ట్ చేయాలంటే ఓటింగ్ లో ఉండాలి. తన ఓటింగ్ భయపడ్డాడు కాబట్టి ఈరోజు గెలవలేదు. ఓన్లీ తన అపరాధమే తప్ప వేరే వాళ్ళు చేసింది ఏమీ లేదు.
కామన్ మ్యాన్ అలా గెలిచాడంటే మన ఒక పర్సనాలిటీని చేంజ్ చేసుకోవడం. కళ్యాణ్ ప్రతిదీ చేంజ్ చేసుకుంటూ వచ్చి అగ్రెషన్ చూపించాడు, కానీ దాన్ని చేంజ్ చేశాడు. నెక్స్ట్ టైం లో మీకు ఎప్పుడు ఆ అగ్రెషన్ కనిపించలేదు. మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడమే కదా షో ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి నామినేషన్స్ కి ఓటింగ్స్ కి రాంది ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఓటింగ్ కి రాలేదు కాబట్టి ఆయన ఈ రోజు ఓడిపోయాడు, అంతేనా? అంతే అండి, అంతే కదా, ఓటింగ్ కట్టారు. ఇప్పుడు తనుజ కూడా తను అంత బాగా ఆడింది కాబట్టి సెకండ్ ప్లేస్ లో ఉండగలిగింది. తను ఒకవేళ అమౌంట్ తీసుకొని వచ్చిందంటే విన్ అయ్యేది. ఇతను కాకపోతే అతనైనా అయ్యేవాళ్ళు కదా. ఓన్లీ ఇమో గెలవకపోవడానికి కారణం ఓటింగ్ లో లేకపోవడమే. లేకపోతే విన్ అతనికి ఓటు బ్యాంక్ లేదు కదా. ఇప్పుడు ఓటు బ్యాంక్ లేకపోతే తను ఎలా గెలుస్తాడు? అశోక్ గారు, ఇందాక కామెంట్ వచ్చింది. గతంలో ఒక వ్యక్తి రైతు ట్యాగ్ పై వెలిచి రివ్యూయర్లు ఆయన లేపి అంటే అనవసరంగా పాజిటివిటీ ఇచ్చి విన్ చేయించారు, కప్పు తీసుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆర్మీ ట్యాగ్ తో ఇంకో వ్యక్తి వచ్చాడు, ఆయన కూడా రివ్యూయర్లే పాజిటివ్ గా ఇచ్చి కప్పు తీసుకునే వరకు పరిస్థితి తీసుకొచ్చారు. సో రివ్యూయర్లే డిసైడ్ చేశారు, ఒకడు రైతు పేరుతో ఇంకొకడు ఆర్మీ పేరుతో అంటున్నారు. అవును, తను రైట్ అని పల్లవి ప్రశాంత్ వచ్చాడు. తను రైతు కాకుండా కాదు కదా సార్, తను బయటికి వెళ్ళి చేంజ్ అయ్యాడా? ఈ రోజు తన బుద్ధి ఎలా ఉన్నది? జనాలు ఏం చూసేశారు? ఒక రైతుని గెలిపించాలి, ఒక రైతుని ఇచ్చేయాలని తను లోపల ఎలా ఉన్నాడో తన బిహేవియర్ అది చూసేసారు ఓట్లు తప్ప. తను బయటకు వచ్చాక ఇలా మారతాడా లేదనేది వాళ్ళకి తెలియదు కదా సార్. లోపల ఎలా ఉన్నాడు, తన విధానం ఏంటి, తను ఏంటి, ఎలా ఉన్నాడు అనే దాని గురించి. ఇప్పుడు ఎలా మారాడు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎలా మారాడు? తను ఇప్పుడు రైట్ గా ఉన్నా అనుకున్నాడు, కానీ తను రైట్ కాదు అన్న విధంగా ఉన్నాడు కదా. ఎందుకంటే సెలబ్రిటీ టైప్ మెయింటైన్ చేస్తున్నాడు కదా తను. అంటే తన దగ్గర డబ్బు ఉంది, అది ఏ విధంగా వచ్చింది ఏంటనే తనకు తెలుసు. నా దగ్గర ఏమీ లేదు, నా డబ్బులన్నీ నేను రైతులకే పెడతాను అని చెప్పాడు. కానీ తను అలా ఇప్పుడు లేడు కదా, మనం చూస్తూనే ఉన్నాం తన యూట్యూబ్ రీల్స్. ఇప్పుడు ఇలా కామెంట్ చేసిన వ్యక్తి తప్పంటారా? రైతు పేరుతో ఒకరు, ఆర్మీ పేరుతో ఒకరు ట్యాగ్ వేసుకొని వచ్చి గెలిచారనే మాట. అవును సార్, రైతు నిలబెట్టింది ఎవరు సార్? జనాలే కదా. తను రైట్ అనుకునే పెట్టారు. జనాలకి తన పర్సనల్ విషయాలు తెలియదు కదా, అలా అనుకునే చేశారు. ఇప్పుడు సరే ఆర్మీ ట్యాగ్ అని పెట్టారు, తను సిఆర్పిఎఫ్ జవాన్ కాదా? జవానే కదా సార్, జవాన్. మళ్ళీ ఇంకొకటి, ఏ రోజు కూడా కళ్యాణ్ నేను జవాని అని షోలో ఎప్పుడూ చూపించలేదు. ఎవరు నేను చూపించమనండి, ఏ రోజు కూడా కార్డు తీలెత్తాను. ఇప్పుడు ఒక జవాన్ అని చెప్తాడు, ఒక ఉద్యోగం అని చెప్తాడు, ఒక రైతు అని చెప్తాడు. మరి రైతు కాకుండా ఏమని చెప్తారు సార్? అవును, తను జవాన్ కాబట్టి జవాన్ అని చెప్పాడు. దానిలో అదొకటి, ఆ ట్యాగ్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు కదా తను సింపతి కోసం. జనాలందరూ తను ఓటేసి గెలిపించారంటే ఈ సెలబ్రిటీలు అందరూ కలిసి జనాలను అపోజిట్ చేస్తున్నారా? సెలబ్రిటీని చేసింది ఎవరు సార్? జనాలే కదా. ఆ ఇమ్ము ఆట గెలిచింది కాబట్టి ఇమ్ము అనే ఒక రికగ్నిషన్ వచ్చింది దానికి. తన టీఆర్పీ రేట్లు మేము పెంచినాయే కదా సార్ అవన్నీ. థ్యాంక్ యూ అశోక్ గారు. మరో కాల్ ఉన్నారు, సునీత ఫ్రమ్ విజయవాడ. సునీత గారు మాట్లాడండి. హాయ్ అండి. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మాట్లాడండి, వినిపిస్తాం, మీరు మాట్లాడండి. నమస్తే అండి. హలో, మాట్లాడండి అమ్మా, వినిపిస్తోంది. మీరు ఫోన్ కట్ చేయండి, మీరు వీడియో చూస్తూ ఫోన్లో మాట్లాడితే అది వినిపించదు, డైరెక్ట్గా మాట్లాడండి అమ్మా. ఓకే అండి. ఎందుకండి అలాగూ ఒక కామనర్ గెలిస్తే ఎందుకు అలాగూ నెగిటివ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి సీజన్ 7 కనీసం పల్లవి ప్రశాంత్ అది ఫాలోవర్స్ అని ఉన్నారు, దీనికైతే 0 ఫాలోవర్స్. అసలు అగ్ని పరీక్షలో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారంటే ఎంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అవును, అంటే ఇక్కడ ఆయన ఎవరైతే ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నారో, సపోర్ట్ చేసే వాళ్ళు బిగ్ బాస్ 9 ఫెయిల్, ఎంటర్టైనర్ కి అవకాశం రాదనే రకంగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే ఎంటర్టైనర్ చేశారండి, కానీ జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. తన బిహేవియర్ నచ్చి తనకి ఓటు వేశారు. ఇప్పుడు ఫస్ట్ అసలు ఒకసారి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా అందరూ ఒకటే కదా. అవును, ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు అంతే. జస్ట్ కాకపోతే జనాలు మెచ్చినాడు సైనిక్ అంతే. కానీ ఎందుకు అలాగ అందరూ ప్రతి ఒక్కరు నెగిటివ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. తను ఎక్కడ కూడా బ్యాక్ పిచ్చింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్ గా గేమ్ ఆడుకుంటూ వచ్చారండి. తను ఒక అంటే పక్కింటి అబ్బాయి లాగా అనిపించారు అందరికి, జనాలకి అది నచ్చింది. తను ఎక్కడ హౌస్ లో కూడా నేను ఆర్మీ అని చెప్పి ఒక సింపతి కార్డ్ అయితే యూజ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో రివ్యూయర్లు చేయడం మూలంగానే కళ్యాణ్ ఆర్మీ ట్యాగ్ రివ్యూవర్స్ అక్కడ లోపల హౌస్ లో 24/7 చూసి అక్కడ జరిగేది కదండి వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఏమి కల్పించుకుని అంటే లేనిది ఏమి చెప్పలేదు కదా.
అంటే ఇమ్మాన్యుయల్ కూడా డిజర్వ్డ్, బట్ ఓట్స్ అనేవి ఉంటాయి కదా. బిగ్ బాస్ అనేది అసలు లైవ్ లో మనం వేసే ఓట్స్ వల్ల వాళ్ళు విన్ చేస్తారు. బట్ బిగ్ బాస్ నే మనం నెగిటివ్ గా చేస్తే అలాగే వాళ్ళు ఫస్ట్ టైం ఇంతకీ ఓట్స్ అనేది కన్సిడర్ చేశారు లేదా? చాలా మంది అసలు ఓట్స్ కన్సిడర్ చేయలేదు. ఓట్స్ కన్సిడర్ చేస్తే ఇమాన్యుయల్ లేదా తనుజ గెలిచేవాళ్ళు ఏంటి అసలు. బిగ్ బాస్ 9 లో ఎక్కువ తనుజ అండ్ ఇమాన్యుయల్ కే కంటెంట్ ఉంది, అండ్ స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ వాళ్ళకే ఉంది. మీరు 24/7 చూసినా అండ్ 9:30కి 10కి వచ్చేది షో, అప్పుడు చూసిన ఎక్కువ స్క్రీన్ స్పేస్ తినకే కళ్యాణ్కి అయితే లేదు. సెలబ్రిటీస్ వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు కాబట్టి, జోక్స్ చేసి అలా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ కంటెంట్ ఉంది. సో దీనికి అసలు చాలా సైలెంట్ గా ఉన్నాడు. జనాలకు అది నచ్చింది. నిజాయితీ అనేది ఎప్పుడైనా గెలుస్తుందండి, ఇదైతే నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సునీత గారు. మరో కాలర్ ఉన్నారు, వెంకటేష్ ఫ్రమ్ కామారెడ్డి. వెంకటేష్ గారు. సార్ నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను సార్. ఓకే. అతను సార్ ఎప్పుడు కూడా సార్ అతను ఆర్మీ ట్యాగ్ అనేది ఎప్పుడు యూజ్ చేయలేదు. ఫస్ట్ నుండి కూడా అతను చాలా కామెంట్ కంపోజ్డ్, అతనికి మెయిన్ కామెంట్ కంపోజ్డ్ సార్ ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ అతని క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి నచ్చింది ఏంటంటే అతని క్యారెక్టర్ సార్. సో ఇమాన్యుయల్ ఎంటర్టైనర్ గా ఉన్నారు. ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ షో ఈ సీజన్ లేకపోయేది. టీఆర్పీ మొత్తం ఆయన చుట్టే తిరిగింది అని అంటున్నారు చాలా మంది. సో ఓట్స్ పడ్డాయి, ఓట్స్ ని కన్సిడర్ చేయలేరు కాబట్టి ఈ రోజు డైరెక్ట్ గా ఆర్మీ ట్యాగ్ తో ఉన్న వ్యక్తికి కప్ ఇచ్చారు. ఇది చాలా మంది కామెంట్స్. సార్ నాకు అనిపించింది ఏంటంటే సార్ ఇమాన్యుయల్ లో కొద్దిగా సెల్ఫిష్ తరం నాకు అనిపిస్తుంది సార్. అతను కొద్దిగా సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ అతను నామినేషన్ అంటే చాలా భయపడతాడు సార్. అదొకటి నెగిటివ్ పాయింట్ ఇమాన్యుయల్ కి. సో కళ్యాణ్ సార్ ఇంకోటి ఏంటంటే తనుజ కూడా సార్ ఆయన లేడీని విన్ చేయించాలని ట్యాగ్ యూజ్ చేసింది సార్. కానీ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు కూడా నేను ఆర్బీఐ అబ్బాయిని నన్ను విన్ చేయించాలని మాత్రం ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు సెలబ్రిటీలు అంతా కూడా మీకు పక్కన బహుశా మీకు కనిపిస్తూ ఉండుంటుంది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతున్నారు. రోహిణి కానివ్వండి, శివజ్యోతి, ఆ తర్వాత ఈనయ్య, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి యాంకర్, వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ 9 ఫెయిల్డ్ అంటున్నారు. బిగ్ బాస్ 9 గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా బిగ్ బాస్ కు వెళ్ళొచ్చిన వాళ్ళే మళ్ళీ. అవును సార్. అంటే బిగ్ బాస్ కు వెళ్ళొచ్చిన వాళ్ళే బయటకు వచ్చి బిగ్ బాస్ 9 ఫెయిల్డ్ అని అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఏమర్థం చేసుకోవాలి? నేను వాచ్ చేస్తున్నా అంటే అతని కళ్యాణ్ కోసమే సార్. అతని క్యారెక్టర్ నచ్చి నేను వాచ్ చేస్తున్నాను. ఓకే. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అలా అతని క్యారెక్టర్ నచ్చి చేస్తున్నారు. అతను ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే సార్ కళ్యాణ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే అతను మిస్టేక్ ని యాక్సెప్ట్ చేస్తారు సార్. అది ఎవరు హౌస్ లో ఎవరు కూడా అది చేయలేదు సార్. ఏదైనా మిస్టేక్ చేసిందంటే డెఫినెట్ గా అది పోయి అతను డైరెక్ట్ చెప్పేస్తాడు సార్, నేను మిస్టేక్ చేశాను సారీ అని చెప్పేసి చెప్పేస్తాడు. అది తనుజ విషయంలో కావచ్చు, అది హౌస్ మెంబర్స్ లో ఎవరి విషయంలో కావచ్చు. అది చాలా మందికి నచ్చింది సార్ కళ్యాణ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఇంకా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో బిగ్ బాస్ లో విన్ అవ్వాలంటే మంచి కులంలో పుట్టి ఉండాలంట చంద్ర కామెంట్ చేశారు. సో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అవసరం లేదనుకుంటా. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అంత సీరియస్గా ఏముండదు. సో సింధు సాయి నిజంగా చెప్పాలంటే తనుజ విన్నర్. సో కామనర్ లేకుంటే ఈ షో లేదనేది ఒక కామెంట్. తర్వాత ఏ లేడీ 100% కరెక్ట్ చెప్తోంది. సో గాయత్రి అనుముల, సో ఇందాక మాట్లాడిన కాలర్తో సంబంధించిన సంభాషణ పైన కరెక్ట్గా చెప్తుందనేది ఒక కామెంట్ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ పిఆర్లు పెంచుకోవాలి, బిగ్ బాస్ అది చేయాలి. సో బిగ్ బాస్ సంబంధించి లోపలికి వెళ్ళాలంటే పిఆర్లు ఉండాలంట. సీరియల్స్ స్టార్ సెలబ్రిటీ వాళ్ళు దేశానికి ఏం సేవ చేశారు, సో మీరు దేశానికి ఏం సేవ చేశారనేది సింధు సా కామెంట్. సో గాయత్రి కూడా కామెంట్ చేశారు. AJ111 స్టైల్స్ వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఉంది అని వల్ల వెనకపడ్డాడు ఈ కళ్యాణ్. సో తనుజాకి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందని చెప్పి కళ్యాణ్ వచ్చి తనుజ వెంట పడ్డాడు అనేది ఒక కామెంట్. సో ఇంకో కాల్ ఉన్నారు PCR పద్మావతి ఫ్రమ్ విజయవాడ. పద్మావతి గారు మాట్లాడండి. సార్ నమస్తే, మాట్లాడండి అమ్మా. ఈరోజు కళ్యాణ్ పడాల గెలవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అతను జెన్యూన్ పర్సన్. ఈ బిగ్ బాస్ కప్పు
విన్ అవడానికి అతనే కరెక్ట్ పర్సన్. మిగిలిన వాళ్ళు ఎవరు జెన్యూన్ గా లేరా? ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ఎవరు జెన్యూన్ గా లేరా? మిగతా వాళ్ళంటే ఇమాన్యుయల్ ఎప్పుడు నామినేషన్ అంటే భయపడుతూనే ఉంటాడు, కామెడీ చేస్తాడు, అన్ని చేస్తాడు. ఒక్క డెమాన్ లాగా ఇంత కండలు పెంచుకుని ఓ గేమ్స్ గెలవడం అనేది, ఇమాన్యుయల్ లాగా జోక్స్ వేయడం అనేది, ఈ తనుజ లాగా ప్రతి దానికి ఏడవటం, ఇదొక్కటే కాదు కదా సార్ గేమ్ అంటే. అన్నీ ఉండాలి కదా గేమ్ అంటే. కళ్యాణ్ వచ్చేసరికి ఇటు గేమ్స్ ధైర్యంగా ఆడతాడు, గెలవనివ్వండి వాడినివ్వండి, అలాగే న్యాయం ధర్మంగా ఉన్నాడు, ఎక్కడా అసలు వెనకడుగు వేసే పని లేదు, అందరితో మంచిగా ఉన్నాడు, అన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ పర్సన్. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారమ్మా. అన్ఫేర్ ఎలిమినేషన్ ఎందుకు అవుతుందండి? ఇంత కోట్ల మంది ఓట్లు వేసి, ఇంతమంది చూసి, అంత చిన్న కుర్రవాడు అంత మందిని నెట్టుకుని వచ్చాడు. అతనిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏ ఒక్కటో కాదు. సో చాలా మంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు గత సీజన్స్ లో వాళ్ళంతా ఇప్పుడు కామెంట్ చేస్తూ ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తూ యు ఆర్ ద రియల్ విన్నర్ అని కామెంట్ చేస్తూ బిగ్ బాస్ 9 ఫెయిల్డ్ అంటున్నారు వాళ్ళు. సో బిగ్ బాస్ 9 షో అనేది ఫెయిల్ అయిందనే మాట మాట్లాడుతున్నారు వాళ్ళంతా. అలా ఎలాగా ఇమాన్యుల్ ఉన్నాడంటే ఆ హౌస్ లో ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేశాడు, టాస్కులు బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్ అంటే భయపడిపోతాడు. ఎవరితో అన్నా ఒక గొడవ వచ్చింది అంటే ధైర్యంగా మాట్లాడడానికి, ఒక మంచి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటానికి భయపడిపోతాడు. అసమానం సంజన మమ్మీ అదే ఇవన్నీ కాదు కదా, ప్రతి ఒక్కటి ఉండాలి ఆ గేమ్ కి. ఏ క్వాలిటీ స్క్రీన్ స్పేస్ వాళ్ళకి ఎక్కువగా ఉంది ఇమాన్యుయల్ కి తనుజాకని ఇందాక కాలర్ మాట్లాడి దాని కామెంట్ ఏంటంటే తనుజాకి స్క్రీన్ స్పేస్ ఉంది కాబట్టి కళ్యాణ్ తనుజ వెంట పడ్డాడు, తనుజతో తిరిగేవాడు. అదేం లేదు సార్, అదేమీ లేదు. అసలు మీరు చూసినట్టయితే గనక ఫస్ట్ తనుజ భరణి గారు, సరే భరణి గారు ఉంది ఆయనకి ఏ రకంగా సపోర్ట్ చేయలేకపోయింది. నెక్స్ట్ మాధురి గారు ఇటు నుంచి అటు దూకింది. ఆ తర్వాత కళ్యాణ్ కూడా అసలు ఎంత ఒక్కొక్కప్పుడైతే ఎంత తక్కువ చేసి మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది. ఆమె అన్నిటికీ ఏడవటం, టాస్కులు ఆడేటప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తుంది. తనతో పార్ట్నర్ ఎవరన్నా స్టేజ్ మీద కప్పు తీసుకున్న తర్వాత కూడా కళ్యాణ్ నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం తనుజ, ఆయన కూడా ఒప్పేసుకున్నాడు కదా అందరి ఒప్పుకున్నాడు. అంటే తను టాస్కులు ఆడకుండా ఏం చేయకుండా ఉట్టి తనుజాతో తీసుకున్నాను అని అర్థం కాదు. ఒకానొకప్పుడు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అతన్ని గనక ఇప్పుడు డెమాను రీతు అసలు ఏమన్నా బాగుందా అండి? అసలు అది వాళ్ళు దేనికి వచ్చారు? బిగ్ బాస్ కైనా వచ్చింది. మరి అలాంటిది కళ్యాణ్ అంత సరదాగా అంత జోవియల్ గా అందరితో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పికిల్స్ రమ్య ఏం మాట్లాడిందండి? ఎంత చండాలంగా మాట్లాడింది. అక్కడికి వచ్చినప్పుడు సరదాగా ఉండరా, సరదాగా మాట్లాడరా? ఈ డెమాన్ లాగా రీతులాగా అతను ఏం బిహేవ్ చేయలేదుగా, చిన్న కుర్రాడు అందరికంటే. అతన్ని గనక ఆ టైంలో చక్కగా గేమ్ ఆడుకొని ఇచ్చుంటే ఇంకా బాగుండేది గేమ్. అతన్ని ఒక రకంగా సీరియస్ గా ఫాలో అయ్యారో మీరు ఎంత సీరియస్ గా షోని ఫాలో అయ్యారో మీరు చెప్తున్న మాటలతో అర్థమవుతోంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ పద్మావతి గారు. రైట్, మరో కాల్ ఉన్నారు, శాంతి ఫ్రమ్ విజయవాడ. శాంతి గారు మాట్లాడండి అమ్మా. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్, మేము కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం సార్. ఓకే, తను జెన్యున్ గా గేమ్ ఆడుకున్నాడు సార్. తను ఎవరిని తొక్కలేదు, తను ఎక్కడ ఆర్మీ కార్డ్ అనేది యూజ్ చేయలేదు. నాగార్జున సార్ సెల్యూట్ చేసేదాకా కూడా తను తిరిగి సెల్యూట్ చేయలేదు సార్ ఎక్కడాను. మేము 24/7 అలాగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం సార్. తన గురించే మేము కేవలం తన గురించే బిగ్ బాస్ చూసాం సార్. ఓకే, ఆర్మీ ట్యాగ్ తోనే రివ్యూవర్స్ ఇచ్చిన హైక్ తోనే గెలిచాడు అంటున్నారు కదా. చేస్తున్నారేంటి సార్? అసలు ఒక కామన్ మ్యాన్ గెలిచినప్పుడు మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. తనకంటూ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు సార్. తను చిన్నప్పటి నుంచి ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించాడో అన్ని మనకు చెప్పాడు. అది కూడా తను ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయలేదు సార్. తను ఎప్పుడు 10th వీక్ లో చిల్డ్రన్స్ డే వచ్చినప్పుడే తను యూజ్ చేశాడు. అది కూడా అది 10th వీక్ లో సెలబ్రిటీస్ పెట్టే పోస్ట్ ఏమర్థం చేసుకోవాలమ్మా?
వీళ్ళంతా బిగ్ బాస్ 9 ఫెయిల్ అయింది. వాళ్ళందరూ వాళ్ళ సీరియల్ బ్యాచ్ సార్, వాళ్ళంతా ఇంకా మనం ఏం చేయలేం సార్. దానికి ఒక కామన్ మ్యాన్ తొక్కాలనుకుంటే వాళ్ళు ఒకప్పుడు కూడా వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చారని వాళ్ళు గుర్తు చేసుకోవట్లేదు సార్. వాళ్ళు వాళ్ళు కూడా ఏది పుట్టగానే వాళ్ళు సెలబ్రిటీ అవ్వలేదు కదా సార్. వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవించి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని అన్ని చేస్తే ఈ స్టేజ్కి వచ్చారు కదా సార్ వాళ్ళు. అదే స్టేజ్ కళ్యాణ్ కూడా వస్తాడు కదా సార్ తర్వాత. ఇప్పుడు మనం వాళ్ళు తప్పు పట్టారని చెప్పి మనం వాళ్ళ కళ్యాణ్ తప్పు పట్టడంలో అసలు అర్థమే లేదు సార్ అసలు. కానీ చాలా జెన్యున్ గా ఆడుకున్నాడు, ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చాడు. తన ఫ్రెండ్సే తన కంటెన్షిప్ నుంచి తీసేసినా కూడా తను వాళ్ళని నామినేషన్ లో పెట్టలేదు. చాలా ఇదిగా చూస్తున్నాడు వాళ్ళ ప్రేమగా. తన కోపం అప్పుడే చూపించుకున్నాడు కానీ మళ్ళీ రిపీట్ చేయలేదు. చాలా మంది అడిగారు నామినేషన్ లో పెట్టమని, అయినా తను పెట్టలేదు కదా సార్ అసలు. తనుజ మీద కూడా తను ఒక క్రష్ చూపించుకున్నాడు, ఫస్ట్ లో చెప్పాడు. తను ఇంకా కేరింగ్ గా చూపించుకున్నాడు, తన ప్యూర్ బాండింగ్ గా చూపించుకున్నాడు కానీ ఎక్కడా మిస్బిహేవియర్ చేయలేదు తనతోని. అట్లాంటి జెన్యున్ పర్సన్ గెలిచినందుకు మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మ శాంతి గారు. కొన్ని కామెంట్స్ ఉన్నాయి, మరో కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుని కొన్ని కామెంట్స్ అవుతాను నేను ఇక్కడ. ఇమ్ము వల్లే బీబీ చూసారు చాలామంది అని గౌరీ కామెంట్ చేశారు. తర్వాత రజిత అని అంట ఎందుకు ఆ దొంగేడుపులు అని ఒక కామెంట్. మౌలా సయ్యద్ ఓదార్పు యాత్రలో చేసినాడు జెన్యున్ పర్సన్ అయితే మిగతా వాళ్ళు గేమ్ ఆడిన వాళ్ళు ఏమవుతారు మరి. సో అటు ఓదార్పు యాత్ర చేశాడు కళ్యాణ్, సో ఆయనకి జెన్యున్ పేరు అయితే మిగతా వాళ్ళు ఏమవుతారు అనేది ఇంకో కామెంట్. సో సంజన ఈజ్ జెన్యున్ ఫ్రమ్ డే 1 అనేది సమ్రత్ శర్మ కామెంట్. తర్వాత గౌరీ ఫేక్ గెలుపు కళ్యాణ్ది ఫేక్ గెలుపు అంటున్నారు. సో అందం ఫేక్ లవ్ స్టోరీలు ఉంటే జనాలకి ఇష్టం అనేది గౌరీ 91 కామెంట్ చేశారు. సో డెమాన్ రీతు జెన్యున్గా ఉండే తనుజ అండ్ తనుజ అండ్ కళ్యాణ్ ఫేక్ లవ్ ట్రై చేశారు అని గౌరీ కామెంట్ చేశారు. తనుజ బూస్టింగ్ వల్లే కళ్యాణ్ ఈరోజు ఈ స్థానంలో ఉన్నాడు విజయలక్ష్మి గారు కామెంట్ చేశారు. తర్వాత శారదా సాయి ఎస్ నేను కూడా బిగ్ బాస్ సీజన్ కళ్యాణ్ పడాల కోసమే చూశానని ఒక కామెంట్. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అని ఇంకో కామెంట్. సంతోష్ కుమార్ రియల్ విన్నర్ ఇమ్ము అని కామెంట్. సో ఉమారాణి ఇందాక కాలర్ చేసినటువంటి ఆ కాలర్కి కూడా కామెంట్ వచ్చింది, అమ్మ మీరు చాలా బాగా చెప్పారని కామెంట్ వచ్చింది. కళ్యాణ్ ఈజ్ ఆల్రౌండర్ వెంకటేష్ ముప్పిడి కళ్యాణ్ ఈజ్ ఆల్రౌండర్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కామ్ కంపోజ్డ్ అని ఒక కామెంట్ వస్తుంది. సో ఫ్రెండ్షిప్కి కాదు అమ్మ తనుజాకి మాత్రమే సమరత శర్మ. సో కళ్యాణ్ పడాల జెన్యున్ పర్సన్ అనేది ఎన్టీపీ నాయకి కామెంట్ చేశారు. సో చెప్పిన శ్రీహర్ష్ కళ్యాణ్ విన్నర్ బికాస్ ఆఫ్ జాబ్ అండ్ పిఆర్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ పేయింగ్ ఆఫ్. ఆయన తన ఉద్యోగం అండ్ పిఆర్ వల్లనే కళ్యాణ్ గెలిచాడు అనేది ఒక కామెంట్ వచ్చింది శ్రీహరీష్ అంట. సో మరో కాలర్ ఉన్నారు సీతా మహాలక్ష్మి ఫ్రమ్ వైజాగ్. సీతా మహాలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. సీతా మహాలక్ష్మి గారు రైట్. సో మీకు ఇన్స్టాగ్రామ్ పోస్టులు కనబడుతున్నాయి పక్కన. సో దాంట్లో రోహిణి, స్రవంతి చొక్కరపు, ఇన్నయ్య అండ్ గెటప్ శ్రీను, శివజ్యోతి వీళ్ళంతా బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఫెయిల్ అని కొంతమంది, ఆ తర్వాత రియల్ విన్నర్ ఇమ్ము అని, ఆ తర్వాత ఇమ్ము ఈజ్ ఎలిమినేషన్ ఈజ్ అన్ఫేర్ అని. సో ఈ రకంగా కామెంట్స్ చేస్తారు. ఒక సామాన్యుడి గెలుపు పైన ఇంతమంది సెలబ్రిటీలు ఏకమైపోయి అక్కసు వెలుగక్కుతున్నారా అని కళ్యాణ్ అభిమానుల్లో కళ్యాణ్కి సంబంధించిన ఫాలోవర్స్లో ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో చాలా మంది కాలర్స్ మనకు కాల్ చేసిన దాంట్లో వారంతా చెప్తున్నమాట అదే. సో మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు డిస్కషన్స్ ఈ కామెంట్స్లో అర్థమవుతోంది కాబట్టి సో కళ్యాణ్ విన్నింగ్ పైన మేము పోల్ కండక్ట్ చేస్తే కళ్యాణ్కు బిగ్ బాస్ విన్నరే అర్హత ఉందా లేదా అని అంటే 80% మంది 75% మంది కళ్యాణ్కి ఉంది అని అంటున్నారు, 25% లేదు అని అంటున్నారు. సో సపోర్ట్ చేయడం నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ జస్ట్ ఆయన బాగా చేస్తున్నారని చెప్పి మాట్లాడమే కాదు, ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి ఉంటే, నిజంగా బిగ్ బాస్ ఓటింగ్స్ని కన్సిడర్ చేసి ఉంటే ఈ రోజు డెఫినెట్గా కొంత తారుమారయ్యేదేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ప్రజెంట్ ఈ డిస్కషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.